హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. తెల్లవారిందండి, 7 గంటలైంది కదా. మరి ఇంకా మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి సిద్ధపడ్డారా? వ్యక్తిగతంగా ప్రార్థించుకున్నారా? వాక్యం చదువుకున్నారా? కాలకృత్యాలు తీర్చుకున్నారా? బ్రేక్ఫాస్ట్ చేశారా? బయలుదేరుతున్నారా? ఏమో నాకు తెలియదు కదా, కానీ దేవుడు మిమ్మల్ని ఆగు, నా మాట విని వెళ్ళు, నాతో గడిపి వెళ్ళినట్టు ఈ అనుదిన ధ్యానం ద్వారా ప్రతిరోజు మీ దగ్గరికి దేవుని వాక్యంలో చేతపట్టుకొని మీ దగ్గరికి వస్తున్నాం. రండి, మరి గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు 7 o'clock డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించి దీవించబడడానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొక రోజు మా జీవితంలో ఇచ్చావు. మీతో గడపడానికి, నీతో నాయన ప్రారంభించి ముగించటానికి, నీకిష్టలుగా ఉండటానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎస్ అండి, ఈ లోకంలో మనం జీవిస్తుండగా లోకాన్ని సంతోషపెట్టడానికో మనుషుల్ని సంతోషపెట్టడానికో కాక, మనం ఈ లోకానికి చెందిన వారికి కాదని, మన పౌరస్థితి పరలోకంలో ఉందని, మనము ఈ లోకంలో యాత్రికులుగా ప్రయాణికులుగా ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకొని, చిన్న చిన్న లోటులు, కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోక, ఇది కొంచెం కాలమే, చులకనైన ఈ శ్రమలు తట్టుకుంటే నిరంతరమైన ఆశీర్వాదము, ఆనందము పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు పొందగలమన్నది గుర్తించి, ఆ అగ్ని ఆరని, పురుగు చావని, ఆహర్నిశలో అల్లాడే ఆ నరకయాతన ముందు ఈ లోకంలో మనం పొందే శ్రమలు చాలా అల్పమైనవి, చులకనైనవని గుర్తు చేసుకుంటే మనం ఎంతగానో ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతాం. మరి చిన్న కష్టం వచ్చినా, చిన్న నింద వచ్చినా, పోని పెద్ద నింద వచ్చినా, లేక తట్టుకోలేని బాధ వచ్చినా, ఎదురు చూడని సమస్యలు వచ్చినా, అనేక సార్లు మన నోటిలో నుండి వచ్చే మాట ఏంటండి? దేవుడు ఉన్నాడు కదా, నన్ను తప్పిస్తాడులే, నాకు సహాయం చేస్తాడులే, నాకు విడుదలిస్తాడులే, నాకు జయమిస్తాడులే, అద్భుతాలు చేస్తాడే అనే ఆలోచనలు మీకు వస్తున్నాయా? లేక మీరు భయంకరమైన సమాచారాలు వింటున్నప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని ద్వేషించినప్పుడు, నిందించినప్పుడు, మిమ్మల్ని గురించి అవహేళన చేసినప్పుడు, లేక మీరు ఒక భయంకరమైన వ్యాధిలో ఉన్నారని డయాగ్నోస్ చేయబడినప్పుడు, మీకు వైద్యులు చెప్పినప్పుడు, లేక అమాంతంగా మీరు రాసి ఎంతో బాగా పాస్ అవుతారనుకున్న ఎగ్జామ్స్లో మీరు రిజల్ట్స్లో చాలా తక్కువ మార్కులు వచ్చినట్టు, మీ పేరు ఆ రిజల్ట్స్లో కనబడినప్పుడు, ఎంతో ఆశలు పెట్టుకొని ఆశ అడయాశ అయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి చూద్దాం. అలాంటి అనుభవాలు అందరికీ ఉంటాయి, ఎంత పెద్ద మేధావులకైనా. ఎంత గొప్ప పొలిటీషియన్ అయినా ఒక రోజు నువ్వు ఓడిపోయావు అన్నప్పుడు మరి వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎంత ప్రయాసపడి ఏంటేంటో చేసిన తర్వాత కూడా దివాళా తీసేవాళ్ళు ఉన్నారు. మరి అది పెద్దవాళ్ళకైనా, గొప్ప వాళ్ళకైనా, చిన్నవాళ్ళకైనా, సామాన్యులకైనా, ఇలాంటి మన తాహతకు తగినట్టు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ నేను అడిగేది ఏంటంటే, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీ నోటిలో నుండి, మీ మనసులో వచ్చేటువంటి ఆలోచన ఏంటి? మీ నోటి నుండి వచ్చే మాట ఏంటి? ఇంకింతే, అయిపోయింది నా పని, ఇక నేను చేయలేను, ఇక నేను సాగలేను, ఇక నా చేత కాదు, ఇక అసంభవం అనే నెగిటివ్ థాట్సా, వ్యతిరేకమైన తలంపులు వస్తున్నాయా? అవి ఇంకా ముదిరిపోయి కొంతమంది నోట్లో చీటికి మాటికి వచ్చే మాట, చచ్చిపోతాను,
చచ్చిపోతే బాగుండు, చచ్చినా బాగుండు, భలే డైలాగ్స్ ఉంటాయి. కొంతమంది దాన్నే రివర్స్ చేస్తారు. వారికి కలిగిన బాధకు ఎదుటి వాళ్ళని దూషిస్తూ నువ్వు సావరాదా అని ఎదుటి వారిని దూషిస్తుంటారు. ఈ చావు అనే మాట అండి విశ్వాసుల నోట రాకూడదండి. నేను చచ్చిపోతాను అనే భక్తుల ద్వారా కూడా సాతాను శోధించడం చూస్తున్నాం. అంత గొప్ప దైవజనుడైన ఏలియా కూడా నేను చేసింది చాలయ్యా, నన్ను ఇంకా చంపేయి అని ప్రార్థన చేశాడట. ఎంత విచారం! అంత బలశాలి అయినటువంటి సంసోను కూడా ప్రాణం విసికి చావగోరెను అని బైబిల్లో చెప్పబడుతుంది. చాలామందికి వాళ్ళ ప్రాణాలు విసిగిపోయి చచ్చిపోదాం అనుకుంటున్నారు. చచ్చిపోతా అనే మాటలు మళ్ళీ చెప్తున్నాను, దేవుని బిడలమైన మన నోట రాకూడదు. అది సైతాను పాట, అది సాతాను మాట. అది మనల్ని కృంగదీయటానికి, మనల్ని చేతగాని వారినిగా చేయటానికి, మన పట్ల దేవుని ప్రణాళికలు జరగకుండా చేయడానికి అపవాది వేసేటువంటి తంత్రం అది. నిన్ను నీవే దూషించుకోవటం, నిన్ను నీవే నిందించుకోవటం, నిన్ను నీవే కించపరుచుకోవటం, నిన్ను నీవే బాధ పెట్టుకోవటం. చుట్టూ ఉండే పరిస్థితులు బట్టి నీ అంతరంగంలో నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీవు క్రీస్తును నీ హృదయంలో రాజుగా, అధిపతిగా అంగీకరిస్తే. ఎంతమంది ఈ రోజున మీరు కూడా ఎప్పుడైనా చచ్చిపో అనే మాటలు ఉపయోగించారా? చెప్తున్నారా లేదా? నాకు వినపడటం లేదు. నిజం చెప్తానండి, నేను కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో బాధ కలిగినప్పుడు, తట్టుకోలేని నిందలు కలిగినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, తట్టుకోలేని శ్రమలు వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండని ఆలోచన ఒక సేవకుండా అయినప్పటికీ నాకు కూడా వచ్చింది. కానీ ఆ సమయాల్లో నేను ప్రభు దగ్గరికి వెళ్ళటం నేర్చుకున్నాను. ఆ సమయంలో ప్రభు వైపు చూడటం నేర్చుకున్నాం. మీరు కూడా అటువంటి నెగటివ్ థాట్స్ వస్తున్నప్పుడు మోకాళ్ళ మీద పడండి. ప్రభు, ఏంటి ఇలాంటి స్థితికి నేను దిగజారిపోయాను, ఎందుకు నన్ను ఎంతగా బాధ పెట్టేటువంటి పరిస్థితుల్లో నేను ఇరుక్కున్నాను, నీ మీద ఉన్న విశ్వాసము నేను ఎందుకు వదులుకున్నాను? నువ్వు నన్ను కాపాడేవాడివి, నా ప్రాణం నీ చేతిలో ఉంది, మరణం తప్పించడం నీ వశం అని మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే అద్భుతమైనటువంటి విడుదల చూడగలుగుతాం. యోబు వంటి భక్తుడికి అలాంటి ఆలోచన వచ్చింది. ఆయన చంపినా సరే నేను ఇంకా ఆయన్నే వెంబడిస్తాను, నేను చచ్చిపోయినా కూడా ప్రభుని వెంబడిస్తాను, చచ్చి నా శరీరం చీకిపోయినా సరే నా శరీరంతో ప్రభుని చూస్తాను. దావీదు వంటి భక్తుడు అన్నాడు. అలాంటి శోధన వచ్చినప్పుడు ఎదిరించాడు. ఏమని ఎదిరించాడు చూడండి, కీర్తన 118:17 వచనం. కీర్తన 118:17. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. రోజు ఈ మాట చెప్పుకోండి, నేను చావను. ఈ శోధన చూసి చావను, ఈ వ్యాధిని చూసి చావను, ఈ పరిస్థితులను చూసి, ఈ రోగం చూసి నేను చావను. నన్ను బ్రతికించేవాడు నా ప్రభువు. నేను చావను. ఈ రోగంలో నేను చచ్చి మట్టయిపోతే దేవునికి మహిమ రాదు. ఈ వ్యాధిలో నుండి ప్రభు నన్ను స్వస్థపరిస్తే చచ్చిపోతావని అందరూ చెప్పిన నేను మరణ పడక మీద నుండి లేచి బ్రతికి నా దేవుని కార్యాలను వివరిస్తాను, నా ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తాను. ఎస్, మరణము వరకు మనల్ని అపవాది శోధించగలడు, కానీ మన ప్రాణం దేవుని చేతుల్లో ఉంది. ఆయన అంగీకారం లేకుండా మనం ఈ లోకాన్ని విడవలేము. నేను మన్ను నిన్ను స్తుతించిన, సజీవులే కదా నిన్ను స్తుతించదరు. చచ్చిపోయినోడు దేవుడిని స్తుతించలేడు కదండి. మరణ పడక నుంచి లేపబడిన వాడు మరింతగా దేవుని అందు ఆనందించగలుగుతాడు.
అందుకే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడంటే, ఎవ్వరూ మరణించుట నాకు ఇష్టం లేదు, ఈవెన్ దుష్టుడు మరణించటం ఏంటో నాకు ఎంత మాత్రం సంతోషం లేదు. వాడు తన మార్గాలు దిద్దుకొని బ్రతకాలని కోరుతున్నాడు. మనం అనేక సార్లు దేవుడిని దుఃఖపరిచినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ, మన జీవితం వృధా అయిపోతున్నప్పటికీ మనల్ని మరణానికి అప్పగించడానికి దేవుడు ఆశపడతలేదండి. నీ జీవితంలో అద్భుతాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకు మీరు విరక్తి చెందుతున్నారు? ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నారు? పరీక్ష పోతే చనిపోవటం ఎందుకు? మరీ రాసుకోవచ్చు కదా. ఒక వివాహము రద్దయితే, లేక ఒక వివాహము క్యాన్సిల్ అయిపోయిందని చివరి నిమిషంలో కృంగిపోవటం ఎందుకండి? అవమానం అయిపోయింది అనుకోవటం ఎందుకు? దేవుడు అంతకంటే బెటర్ మ్యాచ్ ఇస్తాడని విశ్వసించవచ్చు కదా. ఒకసారి ప్రయత్నించినప్పుడు విఫలులైతే కృంగిపోవటం ఎందుకు? మరోసారి ప్రయత్నించి బెటర్గా రెండంతలుగా దీవించబడవచ్చు కదా. ఎస్, దెర్ ఈజ్ ఆల్వేస్ హోప్. మన ప్రభు దగ్గర మనకు నిరీక్షణ ఉన్నది. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన బలహీనతను బలంగా మార్చగలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. చచ్చిపోతాను అనే మాట ఇక మీదట నోట రానివ్వకండి. అది మీరు దేవుడిని కించపరిచిన వారవుతారు, దేవుడిని బాధ పెట్టిన వారు అవుతారు. ఇంత గొప్ప ప్రభువు నేనుండగా నువ్వెందుకయ్యా ఇంత నిరుత్సాహ మాటలు మాట్లాడతావు? నువ్వెందుకు ఇంతగా నీవు కించపరుచుకుంటావు? నేనున్నానుగా, నేనున్నాను ఎన్నిసార్లు చెప్తున్నాడండి ప్రభు. నేను నిన్ను విడవను, ఎడబాయను, నీ చేయబట్టుకుంటాను, నడిపిస్తాను, దిగులు పడకు, భయపడకు అని మనల్ని బుజ్జగించే, ఆదరించే, మన కొరకు సమస్తము చేసి పెట్టిన, ప్రాణం ఇచ్చిన ప్రభువు మనకుండగా నాకెవరూ లేరు, నేను ఇక బతుకు బాగుపడలేను, నా జీవితం ఇంతే అని కృంగిపోవలసిన అవసరం లేదు. ఒక భక్తుడు అన్నాడు, నిన్ను నువ్వు చూసుకున్నప్పుడల్లా ప్రభు వైపు చూడు. నిన్ను నువ్వు చూసుకుంటే చాలా చిన్నగానే కనిపిస్తావు, కానీ ప్రభు వైపు చూడు, ఆయన చాలా గొప్పవాడు. ఆ గొప్పవాడి చేతుల్లో నువ్వు ఉంటే చిన్నవాడివైనా నువ్వు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. చిన్న దావీదు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు, గొలియాతు చూసినప్పుడు భయపడ్డారు అందరూ. కానీ దావీదు గొలియాతును చూడలేదు, తన పక్షంలో ఉన్న ప్రభువును చూచాడు, దేవుణ్ణి చూచాడు. నీవు తృణీకరించినటువంటి నా యెహోవా నామమున నేను నీ మీదకి వస్తున్నాను అని ఆ నామమునందు విశ్వాసం ఉంచాడు. ఎస్, మనం బలహీనులమే, మనకు ముందుకు సాగలేని పరిస్థితులు ఉంటాయి. కానీ మనం ప్రభు వైపు చూస్తే నూతన బలాన్ని పుంజుకుంటాం. ఈరోజు నుంచి మీ జీవితాల్లో నిరుత్సాహపు తలంపులకు చోటివ్వకండి. ఏ విషయం మిమ్మల్ని కృంగదీస్తుందో ఆ విషయాన్ని పట్టుకొని ప్రభు పాదాల దగ్గర పెట్టండి. అందులోనే మీకు జయమిస్తాడు. ఎక్కడ నీవు సిగ్గుపడ్డావో అక్కడ నీ తలెత్తువాడని నేనే అన్నాడు. నీకు రెట్టింపు ఘనతను అక్కడ ఇస్తానన్నాడు. నేను చావను, నేను బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తాను. నన్ను ఆయన చంపినా సరే నేను ఇంకా ఆయన కొరకే జీవిస్తాను. నేను చనిపోయి నా శరీరం చీకిపోయినప్పటికీ నేను ఇంకా నా కన్నులతో ఆయన్ని చూస్తాను అని యోబు ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడో చూస్తే, మన ప్రభు సజీవుడు, మరణమును జయించి మృత్యుంజయుడై లేచినవాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు తిరిగి లేచనని చెప్పిన ప్రభు, పునరుద్ధానుడైన ప్రభు అతి త్వరలో రారాజుగా రాబోతున్నాడు. మనం ఈ లోక శ్రమల నుండి, లోక వేదన నుండి, శోధన నుండి విడిపించబడి ప్రభు ఇచ్చు మహిమ శరీరం పొంది ఆయన రాజ్యంలో యుగ యుగములు తరతరములు జీవించేవారిగా ఉండబోతున్నారు. ఎస్, మన ప్రభు మృతి నుండి తిరిగి లేచినందుకు జీవించుచున్నాను అన్నవాడు మనల్ని సజీవులుగా నిత్య జీవముతో నింపి ఆయన సాక్షులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. అర్ధాంతరంగా మరణించి, పాపముల్లోనే విఫలతలోనే మరణించి, సాతాను శోధనకు లొంగి మరణించి నిత్య నరకానికి పోక, ప్రభువునందు విశ్వాసం ఉంచి నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నానన్న ప్రభువునందు, నేనే పునరుద్ధానమునని చెప్పిన ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలో
యుగయుగములు జీవించినట్లుగా ఈ లోకములో మనకు ప్రభు ఇచ్చిన జీవితాన్ని శాంతము జీవించి ఆయన సాక్షులుగా జీవించి ఆయన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ లోకపు శ్రమలు మమ్మల్ని కృంగదీస్తుండగా, పరిస్థితులు మమ్మల్ని ఎంతగానో దిగజార్చుచుండగా, అందరి వలె అవిశ్వాసుల వలె తిరగబడు వారిగాను, కృంగిపోవారిగాను, తెగించి నీచ కార్యాలకు తలపెట్టువారిగాను, కృంగిపోయి మేమే హాని చేసుకునే పరిస్థితికి దిగజారిపోవారిగాను ఉండక, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా, నేను చావను, నా ప్రభువు నన్ను చావనివ్వడు, నా ప్రభువు నా పక్షములో ఉండి నాకు జయమిస్తాడు, నేను బ్రతికి ఆయన చేసిన కార్యాలను గురించి నేను సాక్ష్యం ఇచ్చుతానని తీర్మానం చేసుకుంటూ మా ఒక్కొక్కరికి సహాయం ఇచ్చేది. ఎవరెవరు ఎప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఆయన వీక్షిస్తూ ఎటువంటి సమస్యల్లో ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు, అట్టి వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాము నాయన. నేను చావను, నేను సజీవుడినై నా ప్రభువుని కొరకు జీవిస్తాను అనే మాట మా అంతరంగాల్లో నాటుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి తెలియజేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. ఏ విషయంలో మీరు ఉత్సాహపడద్దు, ఎందుకు మీరు పిరిగిపోతున్నారు, ఏ విషయం మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ఆ విషయాన్ని మాకు కూడా తెలియజేయండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థన చేస్తాం. మీరు అక్కడ, మేము ఎక్కడ ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు మన పక్షంలో ఉండి మనకు జవాబిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ఇవాళ శుక్రవారం కదా, ప్రభు చిత్తమైతే సాయంత్రం కల్వరి ప్రతిధ్వని చెన్నైలో ఉన్న కల్వరి చర్చ్లో నుండి మీకు లింక్ ఇస్తాము. 9 గంటలకి, మాకు 7 గంటల నుంచి ప్రేయర్ జరుగుతుంటుంది, కానీ మీకు 9 గంటలకు మేము లింక్ ఇస్తాం. కల్వరి ప్రతిధ్వనిలో మాతో పాటు ఉపవాస ప్రార్థనలో జాయిన్. అలాగే ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది గాక. ఉదయకాల